దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ రాడండి. ఉదయకాలాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరూ ప్రార్థించారా? ప్రార్థించుంటారని నేనైతే నమ్ముతున్నాను. ప్రార్థన మనకు శ్వాస లాంటిది. ప్రార్థన లేకపోతే మనం ఏమీ చేయలేం. ప్రార్థన లేక బ్రతికేస్తున్నారు మనుషులు, కానీ ఎటు పోతుందో వాళ్ళ గమ్యం వాళ్ళకే తెలియదు. కానీ ప్రార్థన అంటే దేవునితో మనం సంబంధం కలిగి ఒక భరోసాని కలిగినటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఉదయకాలం లేచి ఆయన నామాన్ని మహిమపరుస్తూ రాత్రంతా కాపాడినందుకు, ఉదయకాలం మనకు అనుగ్రహించినందుకు, ఈ ఉదయకాలం అంతా ఈ దిన అవసరతలు తీర్చబోతున్నందుకు, మనం బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినందుకు, మనకు మన కుటుంబాలకు తోడుగా ఉంటున్నందుకు మనం ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆ దిన అవసరతలు అక్కర్లు ఆయన మహిమేశ్వరించి అనుగ్రహించబడాలని కోరుకునేదే ప్రార్థన. కాబట్టి అందరి కొరకు ప్రార్థించే మనస్సు మనం కలిగి ఉండాలా. ప్రార్థన మన జీవితానికి జీవము, ఇది మర్చిపోబోకండి. దయచేసి అనుదినము ప్రార్థించటం వల్ల అనుదినము దేవునితో దగ్గర అవుతాము, దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాము, దేవుని ఎందు ఆనందిస్తాము, దేన్ని చూసి భయపడము. మన భరోసా ఆయన అయిపోతాడు. లేకపోతే ఎప్పుడో అవసరానికి అవకాశం ఇచ్చినప్పుడు మనం ప్రార్థనకు వెళితే దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అంతంత మాత్రం ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం అంటే ఫుల్ ప్రయోజనాన్ని మనం పొందుకోవాలంటే నిత్యము దేవునితో మనం నడవాలా, దేవుని ఎందు మనము ఆనందిస్తూ జీవించాలా. ఇది క్రమం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ దినం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము. రోమా పత్రిక 11వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు అంటే దేవుడు అనేవాడు ఒక తెగకు, ఒక సమాజానికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వాడు కానీ కాదు. సర్వ సృష్టికి ఆయన దేవుడు, సర్వ ప్రజలకు ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుడు, ప్రభు. ఆయన ప్రతి ఒక్కరి అవసరం తీరుస్తాడు. ప్రతి ఒక్కరూ ఆయనకి కావాలా. ఏ ఒక్కరిని మీరు నాకు కావాలా, మీరు నాకు వద్దు అని చెప్పేవాడు కాదు. అలా మనము ఈ లోకంలో మనుషులుగా ఉండేటువంటి మనము అలాంటి భేదాలు పుట్టించుకుంటూ సత్యాన్ని ఏం చేస్తున్నామంటే సత్యముగా మనం దాన్ని స్వీకరించకుండా దుర్నీతికి లోబడి మనం రకరకాలైనటువంటి భేదములు పెట్టుకొని మనం ఏమైపోతున్నాం అంటే సత్యాన్ని పక్కన పెట్టి మన యొక్క ఆలోచనలతో దేవునికి దూరం అయిపోతున్నాం. అది ఎవరైనా కావచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళకి తప్పకుండా ఏం కలుగుతుందంటే శిక్ష కలుగుతుంది. ఎవరైతే దుర్నీతికి దూరమై సత్యంలో జీవిస్తూ దేవునికి ఇష్టలుగా ఉంటారో వాళ్ళ యొక్క సత్క్రియలను బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి దేవునికి దగ్గర అవుతారు, దేవునితో నిత్యము జీవిస్తారు. అది దేవుని యొక్క దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఇక్కడ 11వ మాట ఏం చెప్పబడుతుంది అంటే దేవుడు పక్షపాతి కాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎందుకు పక్షపాతి కాడు? చూడండి, ఈ లోకంలో ఎన్నెన్నో ఫిలాసఫీలు ఉన్నాయి, ఎన్నెన్నో ధర్మశాస్త్రాలు ఉంటున్నాయి. వాళ్ళ యొక్క ధర్మశాస్త్రాల అనుసారంగా జీవించేటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారు, తప్పులేదు. అయితే ఏ ధర్మశాస్త్రం అంటే ఏ ఒక్క తెగకు, ఏ సమాజానికి సంబంధించిన ధర్మశాస్త్రాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఆ ధర్మశాస్త్రం ప్రకారం గన వాళ్ళ లైఫ్ అలాగే గన కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా రేపు తీర్పు దినమందు ఆ ధర్మశాస్త్రం ప్రకారము దేవుడికి ఇష్టమైన నియమాలు గన ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే పరలోకంలోనికి ఆయన ఆహ్వానం ఇస్తాడు. ఒక్కొక్కరికి కొంతమందికి అయితే ధర్మశాస్త్రమే ఉండదు. అంటే ఏ దేవుడును వాళ్ళు తెలుసుకోలేరు. అక్కడ ఏ ధర్మశాస్త్రమైనటువంటి ప్రామాణిక ప్రకారం జీవించరు. ఏ ధర్మశాస్త్రమైన సత్యంలో నీతిలో ఉండమంటుంది. ఆ సత్యాన్ని నీతిని కలిగి మా ధర్మశాస్త్రం గొప్పది, మా ధర్మశాస్త్రం గొప్పది చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటాడు మాట, ధర్మశాస్త్రాన్ని అది వినటం వల్ల మనకి ఏ విధమైనటువంటి ఆ యొక్క శక్తి పొందుకోలేము. ధర్మశాస్త్రం విన్న తర్వాత ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే అలాగే జీవిస్తారో వాళ్ళు ఏమవుతారంటే దేవుని కృపకు పాత్రలు అవుతారు. వినేసి దాన్ని విడిచిపెట్టేస్తే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. విన్న తర్వాత దాని ప్రకారం భయపడి దేవుడు ఇలా నడవమంటున్నాడు, దేవుడు ఇలా జీవిస్తే ఇష్టం అంట, ఇలా మనం జీవించినప్పుడు ఆయన కృప మనకు దగ్గర అవుతుందంట అనేటువంటి జ్ఞానాన్ని మనం కలిగినప్పుడు దానివల్ల గొప్ప ప్రయోజనాన్ని పొందుకుంటాము. కొంతమందికి అయితే ఏ ధర్మశాస్త్రము ఉండదు. ఏ విధమైనటువంటి సమాజానికి సంబంధించిన వాళ్ళుగా ఉండరు. అంటే ఒక మాట చెప్పండి, హేతువాదం కలిగిన వాళ్ళుగా కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళ హృదయమే ఒక ధర్మశాస్త్రంగా ఉంటుంది. అంటే ఏ యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఆచరించకపోయినా, ఆ ప్రామాణికాలు వాళ్ళు తీసుకోకపోయినా వాళ్ళ హృదయంలో ఒక సత్యం అనేది ఉంటుంది. ఆ సత్యం ఏంటంటే ఇది చేయకూడదు, ఇది చేయాలా
అంటే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం అయిపోతుంది. కాబట్టి రేపు దేవుడు తీర్పు రోజు మనస్సాక్షిని, నాకే ధర్మశాస్త్రం తెలియదయా, నాకు ఏ దేవుడు తెలియదయా, నేను ఏ దేవుడిని ఆరాధించలేదు, ఏ ధర్మశాస్త్రం మాటలేని వెళ్ళలేదు అని చెప్పేదానికే లేదు. ఎందుకంటే సత్యము మన హృదయంలో ఎప్పుడు ప్రబోధించబడుతుంది. ఇది నువ్వు చేస్తున్నది తప్పు అని మనలో మనస్సాక్షి ఏం చేస్తుందంటే గద్దిస్తుంటది, మనకు హృదయంలో బోధన బోధిస్తుంటది. దొంగతనం చేసేవాడికి కూడా ఒక పక్క భయపడతానే ఉంటాడు. ఇది నేను చేసేది చాలా భయంకరమైన తప్పు అని తెలిసి కూడా వాడు దొంగతనం చేస్తాడు. అది ఒక వ్యసనంగా తీసుకుంటాడు. మర్డర్ చేసేవాడు కూడా చేస్తున్నది తప్పు, ఆ తప్పును మభ్యపెట్టి ఎలాగైనా సరే అది నేను చేయాలా అనేటువంటి ఉద్దేశంతో చేస్తాడు. దానివల్ల రేపు వచ్చేటువంటి ఎన్నో ఆ యొక్క సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి అది చేస్తుంటాడు. అది తప్పని తెలిసి కూడా హత్య చేస్తుంటాడు అనమాట. ఏంటంటే వాళ్ళకు ధర్మశాస్త్రానికి ఏం చేస్తున్నారంటే చెవి యొగ్గరు. కాబట్టి రేపటి దినము ఆ ధర్మశాస్త్రం ఒకవేళ దేవుడు నీకు తెలియదు అని చెప్పినా నీ మనసాక్షి అక్కడి నుంచి తప్పించబడలేవు మనస్సాక్షి నుంచి. కాబట్టి ఆ మనస్సాక్షి నేను ఏం చేస్తుందంటే దోషిగా నిలబెడుతుంది. కాబట్టి ఆ మనస్సాక్షి ఏం చెప్తుందంటే నువ్వు చెయ్యవద్దు అని చెప్తుంది తప్పుని. నువ్వు మంచి చేస్తుంటే ఎంకరేజ్ చేస్తుంది, మంచి చెయ్యి, ఇది మంచిది, ఇది దేవునికి మహిమ వస్తుంది, ఈ మంచి వల్ల నీకు సత్ఫలితాలు వస్తాయి అనేది నీకు ఆ యొక్క హృదయం కూడా నీకు చెప్తుంటది అనమాట. కాబట్టి ధర్మశాస్త్రము తెలిసిన వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారము చేయొచ్చు, ధర్మశాస్త్రం లేని వాళ్ళు మనస్సాక్షి వల్ల కూడా వాళ్ళు మంచి క్రియలు చేయవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మనిషిగా పుట్టినవాడు దేవునికి లోబడాలా, దేవుడు చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకోవాలా, వాటిని అవలంబించాలా, వాటిని అంగీకరించాలా. అవన్నీ ఎవరైతే చేస్తాడో వాడు రేపు తీర్పులోనికి రాడు, వాడు మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోయినాడు అనే సంగతి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఏ భేదము లేదు, దేవుడు పక్షపాతి కానే కాడు. ఆయన అందరికీ న్యాయం కరెక్ట్ గా చేస్తాడు. నేను ఆ తెగకు ఈ యొక్క సమాజ వర్గానికే నేను దేవుణ్ణి అనేటువంటి మాట కానే కాదు. ఇది అబద్ధం, ఇది దుష్టుడు వేసేటువంటి పన్నాగం. దేవుడు అలాంటి వాడైతే ఆయన ఒక వర్గానికి ఒక సమాజానికి సంబంధించిన వాడైతే ఈ రోజు సూర్యుడు, ఈ రోజు గాలి ఇవన్నీ వాళ్ళకే పోతాయి కానీ మిగిలిన వాళ్ళకి రావు. వాళ్ళు అలా పోయే అట్లా అనుకుంటున్నామంటే మనం అజ్ఞానులుగా మిగిలిపోతాం. దేవుడు చాలా క్లియర్ కట్ గా మనకు అర్థమయ్యే విధంగా ఆయన ఉన్నాడు. అది మనం అర్థం చేసుకునేటువంటి విధానము మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మనము మన హృదయాన్ని ఆయనతో మనము జతపరిచినప్పుడు ఆయన యొక్క మర్మాలు మనకు తెలియచేయబడతాయి. అదే విధంగా మన అపోస్తలుడైన పౌలు కూడా తను ఎప్పుడు కూడా ఒక గీత తీసుకున్నాడు. నేను ఇలాగే చేయాలా, ఆ మార్గంలో ఉండే వాళ్ళని ఇలా పట్టుకొని వచ్చి చెప్పేయాలా, అది వాళ్ళు చేసేది తప్పు అనేది తను నేర్చుకున్నటువంటి ఫిలాసఫీ. తర్వాత ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాడో తన హృదయం మారిపోయింది, తన తలంపులు మారిపోయాయి. నేను చేసింది ఇప్పుడు వరకు అంత వేస్ట్ పనులన్నీ చేశాను, ఇక ఇంత ఘోరమైన పనులు చేసినప్పుడు కూడా నన్ను క్షమించి నన్ను పిలిచి మరలా ఒక మనిషిగా ఆయన కొరకు నిలబెట్టుకుంటున్నాడంటే ఈయన ఎంత గొప్పవాడు అని ఆయనకు ఆ రోజు నుంచి ఆయన సరెండర్ అయిపోయాడు, ఆయన కొరకు జీవించాడు. అది ఏంటంటే మనస్సాక్షి గద్దించడం కాదు, ధర్మశాస్త్రం చెప్పడం కాదు, డైరెక్ట్ గా దేవుడి యొక్క ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకునేశాడు. కాబట్టి వెంటనే ఏమైపోయాడంటే దేవుని కొరకు జీవించడానికి ఆయన ముందుకు వచ్చాడు. కాబట్టి ఆ వ్యక్తి ఈ రోజు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దేవుడు పక్షపాతి కానే కాడు అంటున్నాడు. కాబట్టి అందరూ మనుషులందరూ రేపు పరలోకానికి వెళ్ళాలని, ఏ ఒక్కడు నశించిపోకూడదు అనేది దేవుడి యొక్క ఉద్దేశం అంటుంది. అది మనం గ్రహించాలంటే దేవునితో సహవాసం చేయాలి, దేవుని మీద ఆధారపడాలి. అంతేగాని విమర్శిస్తా ఉంటే అలాగే చనిపోతాం, ఆ విమర్శలోనే చనిపోతాం. ఈ విమర్శ వల్ల మనకు దేవుడు అర్థం కాడు, మనం తర్కించుకోవడం వల్ల దేవుడు మనకు అర్థం కాదు. మన మనస్సాక్షి తెలుసు దేవుడు ఏంది, సత్యం ఏంది అనేది. కొంతమంది అయితే తెలియక అన్ని దేవతలను అన్ని మతాలను ఆచరిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళలో సత్యం ఉంటుంది. వాళ్ళకు మంచి పనులు చేయాలా, ఏది మంచి పని ఏది చెడ్డ పని దాన్నే ప్రామాణికంగా రేపటి దినం తీర్పులో దేవుడు తీసుకుంటాడు. అంతేగాని నువ్వు ఆ వర్గానికి సంబంధించినవి నీ అనేవాడు కాదు. ఆయనకి కావాల్సింది రేపటి దినము ఆయన చాలా క్లియర్ కట్ గా ఉంటున్నాడు. మన మనస్సాక్షిని బట్టే రేపు మనకు తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి మనము ఏది ఉత్తమమో మనం చూస్తాము. మీకా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. న్యాయముగా నడుచుకునుట, యథార్థముగా ప్రవర్తించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించుట అని మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట చెప్పబడింది. కొంతమంది అయితే ఇవి చేయలేరు,
ఇది చాలా కష్టము. కావాలంటే నదులంతా విస్తారమైన తైలాన్ని తీసుకొని వచ్చి దేవుడికి బలులు అర్పించేస్తారు. అంటే ఒక్క రోజుతో కానీ కథం అంటారు అనమాట. అంటే వాళ్ళకు ఉండేటువంటి గొప్పతనాలన్నీ చాటి అన్నదానాలు చేస్తారు. కావలసినటువంటి వాళ్ళకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి గొప్ప గొప్ప హంగామతో దేవుని ఉత్సవాలు వేడుకలు చేసి కానుకలు చేసి వండే. కానీ దేవునితో నిత్యము నిత్యము క్రమక్రమంగా దేవుని కృపాసనం వద్దకు మనం చేరాల. అది దేవుని యొక్క ఫిలాసఫీ. అంతేకానివ్వండి ఒక్క రోజుతో చేస్తే సరిపోద్ది అనుకుంటూ అది అజ్ఞానం, అది అపవాది ఇచ్చేటువంటి ఆలోచన. ఇది నిన్న చేసావు కదా, నేను అంత గ్రాండ్ గా దేవుని కొరకు అన్ని బలులు అర్పించావు కదా, ఇంక ఈ రోజు నుంచి మరలా నువ్వు నీ పని షరాగా ఉండిపో, నువ్వు షరా మామూలుగానే ఉండిపో, నువ్వు ఇంకా ఉండాల్సిన అవసరం. నువ్వు అలా ఉంటే నువ్వు రేపటి దినం మరలా వచ్చే సంవత్సరానికి ఎన్ని నువ్వు మళ్ళా బలులు అర్పించాలంటే నువ్వు సంపాదించాలి కదా అనేటువంటి ఆలోచన ఇస్తాడు దుష్టుడు. కానీ దేవుడు అంటాడు, నాకు నదులంత విస్తారమైన తైలం వద్దు, నీ జ్యేష్ఠ కుమారుడు నాకు వద్దు. నాకు కావాల్సింది నువ్వు యథార్థంగా బ్రతకాలా, నువ్వు న్యాయంగా నడుచుకోవాలా, దీన మనస్సు కలిగి ఉండాలా, కనికరం కలిగిన హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలా. ఇంతే నేను అడిగేది, ఇంతకంటే నేను ఎక్కువ అడగను అంటున్నాడు దేవుడు. అది మాత్రం చేయం. ఇది మాత్రం చేసి మన గొప్పతనాలన్నీ చాటుకునే దానికి మనం ప్రయత్నిస్తాము. ఇలాంటి ఆ సేవ దేవుడికి ఇష్టమైన సేవ కాదు. నువ్వు పట్టేడు ఒక్క ముద్ద అన్నమైనా సరే స్వచ్ఛమైంది ప్రేమతో ఆకలి ఉన్నవాడు పెడితే చాలు. ఒక గ్లాసులో నీళ్లు దాహం ఉండేవాడికి ప్రేమగా ఇస్తే అది చాలు. ఈ మనసును కలిగి ఉండు. ఒకవేళ ఉంటే ఐశ్వర్యం ఉంటే గొప్పతనం ఉంటే మనస్ఫూర్తిగా ఇచ్చేయి. అంతేగాని ఇచ్చేసాము ఈ రోజు అయిపోయింది, నా అకౌంట్ లో దేవుడు నీతికారాలు రాసిస్తాడు, ఇంకా రేపటి నుంచి నా ఇష్ట ప్రకారం బతుకుతాడు, అది కుదరదు. నువ్వు ప్రతిరోజు దేవునితో నడవాలా. ఈ రోజు ఉందని చెప్పి మనం ఒక బస్తా బియ్యం అన్నం తినగలవా? తినలేము. మనం తినాల్సింది పట్టెడనం మాత్రమే. ఉన్నాయని చెప్పి డ్రింక్స్ అన్ని తాగేయగలవా? తాగలేము. మనం తాగితే 250 ml మాత్రమే తాగలం. ఎక్కువ తాగితే షుగర్ వచ్చేస్తుంది, నెమ్ము వచ్చేస్తుంది, దానివల్ల అజీర్తి వచ్చేస్తుంది. కాబట్టి అన్ని లిమిట్ క్రమంగా. అలాగే దేవునితో కూడా మనము క్రమంగా ఆయనతో మనము జీవించాలా. మన ఇష్ట ప్రకారం జీవిస్తే ఆయనకి ఆమోదకరమైనటువంటి లైఫ్ కాదు. కాబట్టి దేవుని దగ్గర నీ కృప పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు బ్రతకాల. ఆయన మన హృదయంలో పెట్టినటువంటి మనస్సాక్షి అంటే ఆత్మ అనేటువంటి దీపాన్ని దేవుడు మన హృదయంలో వెలిగించున్నాడు. ఆ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తూ ఉంటాడో ఆ దీపం వల్ల వాడు గొప్పగా వెలిగించబడతాడు. తేటగా వాడి జీవితం ఉంటుంది. ఆ దీపాన్ని ఎవరైతే ఆర్పివేస్తాడో, ఆర్పివేయటం అంటే వాడికి ఇష్టం వచ్చిన పనులు చేస్తూ దేవునికి ఇష్టం లేనటువంటి పనులన్నీ చేస్తూ దేవుని హృదయాన్ని గాయపరిచేవాడు దీపాన్ని ఆర్పివేస్తాడు. దీపాన్ని వెలిగించేవాడు దేవుడికి ఇష్టడుగా, దేవుడి కొరకు జీవించేవాడు ఏం చేస్తాడు? దీపాన్ని వెలిగిస్తూనే ఉంటాడు. అలాంటి మనసును మనం కలిగిందాం. కాబట్టి దేవుడు పక్షపాతి కానే కాడు. కాబట్టి మనం ఏ విధమైనటువంటి ప్రామాణికంలో జీవించినప్పటికీ కూడా దేవుడికి ఇష్టమైన పనులు చేస్తూ దేవునికి మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఉండాలని ఏ భేదము లేదు. ఎవడైనా సరే రేపటి దినం తీర్పునందు ఆయనకు మీరు ఆ తెగ ఈ తెగ కాదు, కానీ ఖచ్చితంగా తీసుకునేది మనం జీవించిన విధానము, మనం అవలంబించిన విధానము, దేవునికి లోబడిన విధానం, ఇదే ప్రామాణికం రేపు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనస్సాక్షి మనకు గైడ్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనస్సాక్షిని మనము ఏమాత్రము చంపివేయకుండా ఆ మనస్సాక్షిని బ్రతికిస్తూ ఆయన నామానికి మహిమార్థకరంగా జీవితాము. ఏ సమయంలో ఆయన మనల్ని పిలిచినా మనము ఆ దినము ఆయన దగ్గరికి వెళ్లే విధంగా మన జీవితాన్ని మనము సరి చేసుకున్నాం. ఒక్కరోజు కుదరదు. ఇది ప్రతిరోజు దేవునితో క్రమంగా మనము జీవించుటకు మనం బద్దులై ఉన్నాము. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తాం. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ దినం నాయన రోమాపత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో నాయన దేవుడు పక్షపాతి కాడని ఏ విధమైనటువంటి నాయన ధర్మశాస్త్రం ఉందో ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాటిని ఆయన ప్రామాణికంగా తీసుకుంటాడని, ఇదిగో ఎక్కడ కూడా ఏ భేదము లేదని ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లించుకుంటున్నాను నాయన. ఎల్లప్పుడూ నాయన మీరు నాయన మా పట్ల సిద్ధ మనసు కలిగి మమ్మల్ని క్షమించే దేవుడుగా, ప్రేమించే దేవుడుగా మీరు నింపుతారయా. ఆ ప్రేమను మేము అర్థం చేసుకుని మీరు చూపే కృపకు నాయన మేము పాత్రలు అవుతుంది నాయన. మమ్మల్ని మేము తగ్గించుకొని లోబడి విధేయులమై ఈ లోక సంబంధమైనటువంటి అహంకారాన్ని, గర్వాన్ని, సమస్త దుర్నీతిని వాటన్నిటిని విడిచిపెట్టి
ఏది ఉత్తమమో అది మా హృదయానికి మీరు తెలియజేస్తున్నారు. ఇదిగో న్యాయంగా నడుచుకోమంటున్నారు, యథార్థంగా ఉండమంటున్నారు, ఇదిగో కనికరం కలిగి ఉండమంటున్నారు, ఇదిగో దేవుని సన్నిధానంలో అయా తగ్గింపు స్వభావంతో దీన మనస్కులై ఉండమంటున్నారు. అట్టి జ్ఞానాన్ని మేము కలిగినైనా అట్టి బోధలో దినదినము మేము అభివృద్ధి చెంది నీకు మహిమార్థకరంగా ఉండడం అనుగ్రహించమని, మా కుటుంబాల్లో ఏ కొరత ఉందో, ఏ బాధ ఉందో, ఏ ఇరుకుందో అన్ని మీకు తెలుసు ప్రభా. వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి. ప్రతి ఒక్కరి హృదయాలు ప్రభా కలత ఉండేటువంటి హృదయాలు తీర్చివేసి దేవ ప్రతి ఒక్కరు మీకు లోబడి విధేలే మీకు మహిమార్థకరంగా జీవించే విధంగా ప్రతి అవసరత మీ మహిమతో తీర్చబడినట్లు కృపను అనుగ్రహించమని, లోబడే స్వభావం అందరికి అనుగ్రహించి మాలో ఉండేటువంటి లోట్లన్నీ మీరు సరిచేసి అయా మమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపించి మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని, మరలా మీ చిత్తమైతే నాయన మేమందరము కలుసుకుని నామాన్ని మహింపరచడుకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండదు గాక. దేవుడు పక్షపాతి కాడు కాబట్టి దేవుడికి లోబడదాము. మనం అనవసరమైనటువంటి తర్కాలకు విభేదాలు కలిగినటువంటి మనసును కలిగి ఉండకుండా సత్యాన్ని సత్యంగా మనము దాన్ని అంగీకరించి సత్యంలో జీవిద్దాము. ఆయన నామాన్ని మహిమపడదాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి, ప్రోత్సహించబడండి. మనమందరము దేవుని కొరకు పురిగొల్పబడదాము. మరలా దేవుని చిత్తమైతే మరలా రేపు కలుసుకునే పర్యంతరమైన కృపాక్షేమములు మనకు మన కుటుంబాలకు తోడుగా ఉండదు కాక. ఆమేన్. చాలు.